హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మనస్తా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్ చూస్తుంటే నాకైతే కన్నుల పండుగ ఉంది. ఎందుకంటే నాగార్జున గారు వచ్చి ఒక్కొక్కరిని నుంచోబెట్టి అడిగేశారనమాట. అట్లుంది చూస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉందంటే. ఎందుకు ఆనందంగా ఉందంటే ఈ వీక్లో కొంతమంది చేసిన ఎగస్ట్రాలు ఉన్నాయి చూసారా. వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు చేసే వాళ్ళ యాటిట్యూడ్ కానీ అసలు ఎంత కడుపులో కాలిందంటే చూస్తున్నాం మనకి. వీకెండ్ ఎప్పుడు వస్తుందా నాగార్జున గారు వాళ్ళకి ఎప్పుడెప్పుడు వాళ్ళ మీదకి యుద్ధంలాగా అంటే మాటల యుద్ధం చేస్తారా అని చెప్పి అనిపించింది. తీరా చూస్తే అదే జరిగిందనమాట. అసలు నాగార్జున గారు ఎవరిని ఏమన్నారు, ఎవరు ఏం తప్పు చేశారు, వాళ్ళని ఏమన్నారు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంట్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టార్టింగ్ నవీన్ అభయను నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు, పృథ్వీ అలాగే సోనియా. నవీన్ అభయ్ సోనియాకి చెప్పాడంట. అది ఏమని చెప్పాడు అంటే ఒక టైంలో యష్మి నవీన్ అభయ్ తోటి చెప్తా ఉంటుంది. ఇప్పుడు ఒక మదర్గా ఒక సిస్టర్గా కేరింగ్గా ఉంటుంది కదా పృథ్వీ మీద. మరి ఎందుకు అతను అగ్రెసివ్ అవుతా అట్లా ఉన్నప్పుడు మరి కంట్రోల్ చేయాల్సిన వానిచ్చి ఇంకా అతన్ని పో పో అని చెప్పి ఎక్కబడుస్తూ ఉంది, ఎందుకు అట్లా చేయటం అని చెప్పి యష్మి నవీన్ అభయ్ తోటి అంటది. సేమ్ అదే విషయము సోనియా తోటి మాట్లాడతాడంట. నువ్వు వాడిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు, నువ్వు ఇంతకుముందు బాగానే ఉండేదని ఇప్పుడు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు వాటిని అని చెప్పి అడుగుతాడంట. ఆ విషయం గురించే నిఖిల్ తోటి డిస్కషన్ చేస్తూ ఉంటాడనమాట. ఇట్లా అడిగాను, ఇంతకుముందు బాగా ఇదిగా ఉండేదాన్ని, కానీ పృథ్వీ అంటే ఎక్కువగా బాగా ఇష్టంగా ఉంటుంది, మరి అంత ఇదిగా కేరింగ్గా అంత బాగా ఉన్నప్పుడు వాడు చేసే వాళ్ళు ఉన్న మైనస్లు కూడా చెప్పాలి కదా అని చెప్పి నిఖిల్ తోటి ఆ నవీన్ అబ్బాయి అంటా ఉంటాడు. నవీన్ అబ్బాయి అన్నప్పుడు నిఖిల్ చెప్తాడనమాట, నా గురించి కూడా నువ్వు చాలా ట్రాన్స్పరెంట్ అది ఇది, నువ్వు సీత పృథ్వీ విషయంకి వచ్చేసరికి సీత వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదని కూడా నన్ను అడుగుతా ఉందని చెప్పి ఆ విషయం గురించి చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత నవీన్ అబ్బాయి అలాగే ఆయిత్యవం గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటంటే సేమ్ ఇదే పృథ్వీ గురించి. పృథ్వీని ఒక వెపన్లా వాడుకుంటున్నారు. యాక్చువల్గా అయితే అది కరెక్ట్ అని అనిపిస్తుంది. ఏదైనా గేమ్ వచ్చినప్పుడు ఆ క్లేన్ సభ్యులు అయితే అదే ఒక క్లేన్ 2 క్లేన్లు ఉంటాయి కదా, పృథ్వీ ఏ క్లేన్లో అయితే ఉంటాడో వాళ్ళకి అదే ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అతను అడ్డుపడుతున్నాడు అన్నమాట. ఏదైనా ఇవి వచ్చినాయి అనుకో, గట్టి గేమ్లు ఏమైనా వచ్చినప్పుడు తలపడాలంటే ఇతను ముందు ఉంటున్నట్టు దానికి, అందుకని వాళ్ళకి ఒక ఎఫర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంతకుముందు చూసుకుంటే యష్మి క్లాన్లో అది జరిగింది. ఇప్పుడు ఏంటంటే నిఖిల్ క్లాన్లో కూడా, అంటే అతను ఏ క్లాన్లో ఉంటే వాళ్ళు గెలిచే విధంగా ఉంటుందన్నమాట అక్కడ ఆడే తీరు కానీ అట్లా దాని గురించి మాట్లాడుకుంటారు. ఆదిత్యవం గారు చెప్తూ ఉంటారు అనమాట, అతను ఒక వెఫర్ లాగా వాడుకుంటున్నారని చెప్పి. తర్వాత మణికంఠను కూడా నేను తిట్టాను, నువ్వు ఎంత క్లోజ్గా ఉంటావు కానీ వాళ్ళు నీకు రారు, వాళ్ళు ఒక్కసారిగా 6 మంది వస్తారు అని చెప్పి దాని గురించి కూడా ఒక అతను చెప్పే ఉద్దేశం ఏంటంటే మంచి పనికి ఎవరు రారు, ఏదైనా చెడు ఉందంటే టక్కని వచ్చేసిద్ది ఆ చెడు అనేది. ఇక్కడ అయితే బయట కూడా అట్లానే ఉంది సొసైటీలో అని చెప్పి దాని గురించి చెప్తా ఉంటాడు అన్నమాట. అంతటితో అయిపోద్ది. తర్వాత నిఖిలను మణికంఠ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఏమనంటే నేను ఆ ఎగ్స్ దాంట్లో నేను 100కి 20% ఇచ్చాను, నా ఎఫర్ట్ పెట్టాను, కానీ నేను స్పీడ్గా ఆడాలి అంటే పక్క నుండి ఎవరైనా పుష్ చేస్తూ ఉన్నాను అనుకో, నేను అట్లా ఆడలేను, నేను కూల్గా అట్లా ఆడతాను, అది మార్చుకోవాలని చెప్పి చెప్తా ఉంటే అప్పుడు నిఖిల్ ఒక సలహా లాగిస్తాడనమాట. ఆ టయానికి నువ్వు ఎలా ఆడగలుగుతావో అట్లా ఆడగలవరా, అంతేగాని వాళ్ళు పుష్ చేస్తున్నారు అట్లా ఏం లేదు. ఎగ్జాంపుల్ చూసుకో, నాకు సోనియాకి ఒక టాస్క్ జరిగింది కదా,
యాక్చువల్గా ఆ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. యోగా అవన్నీ యోగా చేస్తూ ఉంటారు కదా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆమె బాగా ఆడిద్ది అనుకున్నాను. ఆ బాల్స్ పెట్టుకొని మనం నడుము మీద ఆ, అంటే పాకే విధానం. ఇప్పుడు తనేమో అట్లా చేయలేకపోయింది, అది నేను గెలిచాను కదా ఆ గేమ్లో అన్నట్టు దాని గురించి చెప్తాడనమాట. ఇట్లా మనం ఆడే విధానంలో ఉంటుంది, ఆ టయానికి ఎలా ఆడతాము అలా ఆడగలము అని చెప్పి దాని గురించి చెప్తా ఉంటాడు. అది తనకి ఒక సలహా ఇచ్చినట్టు అనమాట నిజంగానే. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నాగార్జున గారు హౌస్ మేట్స్ని కలుద్దామని చెప్పి వాళ్ళని చూపిస్తారు. చూపించడంతోనే అది పట్టుకుంటారు అన్నమాట, స్టిక్ ఒకటి పట్టుకుంటారు, సీరియస్గా ఉంటారు. అందరూ మా సీరియస్గా ఉన్నారు ఏందా అని చెప్పి అనుకుంటా ఉంటారు. కాసేపు అందరి తట్టు చూసిన తర్వాత సోనియా స్టాండప్ అని చెప్పి సోనియాని పైకి లేపుతారనమాట. అమ్మా ఏందిరా నాయన నా పని అయిపోయింది అన్నట్టు సోనియా కూడా చూస్తూ ఉంటుంది. సంచాలకులుగా నువ్వు వ్యవహరించిన తీరు నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అసలు సంచాలకులు అంటే ఏందో నీకు అర్థమవుతుందా అని చెప్పి అడిగితే దానికి క్లారిఫికేషన్ ఇస్తుంది. ఆ గేమ్లో నేను ఇట్లా చేశాను సార్ అని చెప్పి, ఏది బెలూన్స్ టాస్క్లోకి వచ్చేసరికి. తర్వాత నవీన్ అభయని లేపుతారు, సోనియా చేసింది కరెక్టేనా అని. నాకైతే కరెక్ట్ అనిపించలేదు సార్, అక్కడ రూల్స్ని ఫాలో అవ్వలేదు అనిపించింది అని చెప్పి చెప్తాడనమాట. అంటే అతనికి పాజిటివ్గా ఉంది అన్నట్లు అనుకుంటాడు ఆ గేమ్లో. ఇంకా అతను ఆలోచించుకునే లేపే అతని మీద దెబ్బ పడిపోద్ది. ఎందుకంటే అతను ఆడిన విధానం, ఆట తీరు, ఆ బెలూన్లో ఆ బెలూన్ టాస్క్లో ఆడిన విధానం, దాని గురించి డీటెయిల్డ్గా నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే సోనియాతో కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. అలాగే వీడియో కూడా చూపిస్తారు. ఆ వీడియో చూసిన తర్వాత అతనికి అప్పుడు దాకా ఎవరైనా చెప్పినా కానీ అతనే కరెక్ట్ అనుకుంటాడు కదా. అంటే నేను బిల్లును పగలగొట్టలేదు, బయటికి లారలేదు, నాదే కరెక్ట్ అన్న ఇదిలో ఉన్నాడు కదా. ఒకసారిగా చూపించిన తర్వాత ఆ వీడియో, అప్పుడు అతను రియలైజ్ అవుతారు, ఓహో నేను ఇట్లా చేసానా, ఇట్లా బిహేవ్ చేశానా అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తర్వాత సోనియా కూడా దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటే, సోనియా నీ తప్పు అయితే నేను చెప్తాను అని చెప్పి సోనియా మాట్లాడబోతుంటే సోనియాని ఆపుతాడనమాట. తర్వాత ఇంకా సోనియా కూర్చుంటుంది. ఆ టాస్క్ విషయం గురించి అందరితో అయిపోద్ది. తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాడు నవీన్ అభయ్కి. ఎందుకంటే అతను బిగ్ బాస్ని ఎన్నెన్ని మాట్లాడినాడంటే, ఒకటి కాదు రెండు కాదు, నా స్టాప్గా ఏదో ఒకటి అంటానే ఉన్నాడు. నోటికి ఏది వస్తే అది, అంటే అడ్డు ఆపలేదన్నమాట నోటికి. ఆ విషయం గురించి ఇంకా నాగార్జున గారు రేజ్ చేసి గెట్ అవుట్ అని చెప్పి అంటారనమాట, హౌస్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి. అసలు అందరూ ఒక్కసారి ఉలిక్కి పడతారు. ఎప్పుడు ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో రెడ్ కార్డు అనేది ఇవ్వటం జరగలేదు. ఫస్ట్ టైం రెడ్ కార్డు చూడటం అనేది నవీన్ అభయ్ వల్లే మనకి సాధ్యమైంది. ఇంతవరకు ఎప్పుడు మనం రెడ్ కార్డు చూడలేదన్నమాట. ఇన్ని సీజన్లు జరిగినాయి కదా, ఫస్ట్ టైం నవీన్ అభయ్ వల్ల మనకి రెడ్ కార్డ్ చూడటం అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ విషయంలో నవీన్ అభయ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే నవీన్ అభయ్ అట్లా ఓవర్ యాక్షన్ చేయటం వల్లే మనం చూడగలిగాము, అది మటుకు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇప్పుడు వల్ల మనం చూసే వాళ్ళమే కాదు రెడ్ కార్డ్ అంటే ఏంది అని చాలామంది అనుకుంటా ఉంటారు కదా. కానీ ఈరోజు మనకి మోక్షం కలిగింది, రెడ్ కార్డ్ చూసే మోక్షం కలిగింది అనమాట. అది నవీన్ అభయ్ వల్లే. అయితే అతను చేసిన మిస్టేక్లు ఏందో మనకి వీడియో రూపంలో చూపిస్తారనమాట. లెగిస్తే బిగ్ బాస్ని తిడతా ఉన్నారు. అది అంటే ఆల్రెడీ చాలామంది అనుకుంటానే ఉంటారు, బిగ్ బాస్ని తిడితే మేము బయట బాగా ఫేమస్ అయిపోతాము ఇట్లా. అతను ఆ ఉద్దేశంతో మరి అనుకున్నాడో లేకపోతే ఏమో తెలియదు, కానీ బిగ్ బాస్నే టార్గెట్గా చేసి అదే పనిగా తిడతా ఉంటే ఆ వీడియోస్ అన్నీ చూపిస్తారన్నమాట. అతను ఏం మాట్లాడాడు ఏందనేది. ఒకటిగా రెండుగా చాలా మాట్లాడినాడులేండి, చెప్పుకుంటా పోతే చాలా స్టోరీనే అయింది. అయితే ఆ విషయంలో బాగా నాగార్జున గారు నవీన్ అభయ్ మీద బాగా ఫైర్ అవుతారు అన్నమాట. వెళ్ళిపోమంటారు, గేట్లు తీయమని చెప్పి అంటారు, బిగ్ బాస్ గేట్లు తీయండి అని చెప్పి అంటారు. అప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు, అసలు ఏం చేయాలో తెలియదు ఆ సిచ్యువేషన్లో.
ఎమ్మటనే మోకాల మీద కూర్చొని సారీ సారీ అని చెప్పి ప్రాధేయపడుతుంటాడు అన్నమాట. కానీ అతను అట్లా అంటాం అనేది కరెక్ట్గా లేదన్నమాట. నాగార్జున గారు ఒక మాట అంటారు, ఇప్పుడు క్యాన్సర్ కణం చూసావా అట్లా పెరిగిపోతూ ఉంటుంది, నిన్ను వదిలేస్తే హౌస్ మేట్స్ కూడా అట్లాగే తయారవుతారు నిన్ను వదిలేస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అది మటుకు కరెక్టే. అంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా అదే కంటిన్యూ అయ్యి ఈరోజు నవీన్ అబ్బాయి రేపు ఇంకొకళ్ళు ఎవరైనా అనొచ్చు, మణికంఠ అనొచ్చు, నిఖిల్ అనొచ్చు, ఎవరైనా అనొచ్చు అనమాట. ఆ అవకాశం ఉంది. అందుకని స్టార్టింగే ఎలర్ట్ అయ్యి అట్లా చేశారు. అట్లా చేయటం అనేది మంచి పని అయింది. హెచ్చరిస్తారు అందరిని, ఒకసారి వార్నింగ్ ఇస్తారు నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరికీ. రెండోసారి రిపీట్ అయితే మటుకు ఎవరైనా హౌస్ మేట్స్ ఎవరైనా చేస్తే మటుకు వెళ్ళిపోవటమే. నేను వచ్చేదాకా కూడా ఆగరు, పంపించేస్తారు బయటికి. నువ్వు మటుకు బయటకు వచ్చాయని చెప్పి చెప్తావు, బతిలు ఆడుకుంటాను కానీ కుదరదని చెప్పి చెప్తారు. ఇంకేం చేయాలి అర్థం కాక వాటర్ ఉంటే వాటర్ తాగి నా బ్యాగ్ ఆడుంది బయటికి పంపించేయను అని చెప్పి వస్తూ ఉంటే ఇంకా నిఖిల్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు, సార్ ఏదో తప్పు అయిపోయింది సార్, ఇంకెప్పుడు అట్లా జరగదు అది అని చెప్పి బతిలు ఆడుకుంటా ఉంటారు. సరే ఇంకా ఒక్కొక్కరి అభిప్రాయాలు అతను ఉండాలా వద్దా అని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే ఒక అవకాశం ఇద్దాం సార్, ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి అందరు చెప్తూ ఉంటారు. అందరు చెప్పే ఇదిలో నాకు ఆదిత్య ఓం గారు చెప్పింది బాగా నచ్చింది. ఎంత పెద్ద అదే తప్పు చేసినా పెద్ద ముద్దాయి అయినా కానీ రెండో అవకాశం ఉంటుంది కదా అని చెప్పి చెప్పటం అనేది బాగా నచ్చింది. తర్వాత విష్ణుప్రియాని కూడా అడుగుతాడు. అతనిలో ఉన్న క్వాలిటీస్ చూసి మేము అతను చీఫ్గా ఉండాలని చెప్పి అనుకున్నాము, కానీ చీఫ్ అవ్వకముందు బాగున్నాడు, చీఫ్ అయిన తర్వాతే అనేసరికి చీఫ్ అయిపోయిన తర్వాత చీఫ్గా బిహేవ్ చేస్తున్నాడా, చీఫ్గా తయారయ్యాడా అని చెప్పి అంటాడన్నమాట. అని తర్వాత తిడతాడు. నాగార్జున గారు తిట్టే విధానం అయితే చాలా కనిపించింది. సైకో ఇంకా చాలా మాట్లాడినారు లేండి. చెప్తుంటే బాగా నవ్వస్తూ ఉంటారు నాగార్జున గారు. ఆ తిట్టే విధానం ఉంది చూసారా, చాలా స్వీట్గా ఉంటుంది. ఆయన తిడుతున్నా కానీ చాలా స్వీట్గా ఉంటుంది, మనకు వింటానికి అబ్బా అన్నట్టు. అట్లా తర్వాత అందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇంకా సరే బిగ్ బాస్ని నాగార్జున గారు రిక్వెస్ట్ చేసి ఇట్లా హౌస్ మేట్స్ కూడా అడుగుతున్నారు కదా, ఈ అవకాశం ఇవ్వండి సార్ బిగ్ బాస్ అని చెప్పి అడగగానే వాళ్ళందరినీ ఇంకా సరిపోద్ది. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇంకా సరే ఓకే చేస్తారు, ఇంకా హౌస్లో ఉండటానికి స్టే చేయాలి అని చెప్పి చెప్తారన్నమాట. ఇంకా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. ఇంకా నిఖిల్ వీళ్ళని హగ్ చేసుకొని అంటే అతనికి ఇంకా వణుకు స్టార్ట్ అయిపోద్ది. ఇంకా లేదురా ఇంకా బిగ్ బాస్ హౌస్లో నాకు సీన్ లేదురా, ఇంకా బయటికి వెళ్ళిపోవటమే అన్న ఇదిలోకి ఇంకా అతనికేంది చూస్తున్న మనకు కూడా అట్లానే ఉంది. ఇంకా అతను ఉండటం అసాధ్యం హౌస్లో అని ఎట్టకేళ్ళకి మళ్ళీ హౌస్లో ఉండనిచ్చారులే అండి. ఇంకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం బాగా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే ఏంలా అలాంటి పదాలు బిగ్ బాస్ని తిట్టడం. ఎందుకంటే ఉండేదే బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ని తిడతామంటే వాళ్ళకైనా కానీ అట్లా ఉంటుంది. బిగ్ బాస్ ఎన్నిసార్లు చూస్తూ ఊరుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ సీజన్లో శివబాలాజీ గారు బిగ్ బాస్ని తిట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే ఒక కారణం ఉంది దానికి కూడా. వాటర్ బాగోలేవు, మురికి వాటర్ వస్తున్నాయన్నమాట పోసుకోవటానికైనా. ఎట్లా పోసుకోవాలని చెప్పి బాగా ఫైర్ అవుతారు అప్పుడు శివబాలాజీ గారు. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే నువ్వు ఫైర్ అవ్వు, ఏదైనా అవ్వచ్చు, కానీ అక్కడ ఏమి లేకుండా కారణం కూడా లేకుండా ఆ కారణాన్ని ఈయన క్రియేట్ చేసుకొని తిట్టడం అనేది కరెక్ట్గా అనిపించలేదు అన్నమాట. అట్లా జరిగింది. తర్వాత వచ్చేసరికి ఇంకా వీళ్ళని లేపుతారు ఒక్కొక్కరిని. లేడీస్ ఉన్నారు చూసారా, ఎంతమంది లేడీస్ ఉన్నారో అంతమందిని లేపుతారు. మీరు ఎగ్ టాస్క్లో ఎలా ఆడారమ్మా అని చెప్పి అడుగుతారన్నమాట. అడిగినప్పుడు నేను మటుకు 100% ఇచ్చా అంటే ఎవరైనా చెప్తారు కదా నేను బాగా ఆడాను ఎవరైనా చెప్తారు కదా. చెప్పిన తర్వాత ఇంకా నాగార్జున గారు మీ అందరికీ లేడీస్ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను అనేసరికి ఇంకేదేం చెప్తారేమో ఇట్లా చప్పట్లు కొట్టి భలే ఆడారమ్మా, చాలా బాగా ఆడారు, మీకు ప్రైజ్ మనీ కూడా పెరిగిపోయింది. ఎట్లా పెరిగిపోయిందంటే 5,40,000 ఉంటే
ఇప్పుడు ఏకంగా ఇంకొక 6 లక్షలు పెరిగిందనమాట. ఈ 6 లక్షలు పెరగటం జరిగింది. అట్లా ప్రైజ్ మనీ కూడా పెరిగిపోయింది అనమాట. ఏది ఇప్పుడు దాదాపు 6 ఏమో లేడీస్ ఉంటే ఒక్కొక్కరి వల్ల 1 lakh వచ్చిందనమాట. అంటే అంత బాగా ఆడారనమాట గేమ్. ఆ ఎక్స్ గేమ్లో జెంట్స్ ఇదంతా చూసి నేర్చుకోవాలి వాళ్ళని, వాళ్ళు అంత బాగా ఆడారని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. యాక్చువల్గా అయితే బాగా ఆడారు, అప్రిషియేట్ చేయటంలో తప్పేం లేదనమాట. చాలా బాగా ఆడారు. ఒక్కొక్కరు వాళ్ళ లెవెల్లో చాలా బాగా ఆడారు అనమాట. తర్వాత అయిపోయిన తర్వాత ప్రేరణ అలాగే విష్ణుప్రియ ఇద్దరిని నిల్చోబెడతారు. ప్రేరణకి ఆల్రెడీ ఎందుకంటే టంగ్ స్లిప్ అయ్యి ఒక మాట అనేస్తుంది ఎవరిని, విష్ణుప్రియ. క్యారెక్టర్ లెస్ అంట. ఆ విషయం గురించే నాగార్జున మాట్లాడతారు ఇట్లా. అయితే ఆమె హౌస్లో ఉన్నప్పుడు ఆమె బిహేవియర్ ఒకలాగా ఉంటుంది ప్రేరణది. నాగార్జున గారు ముందుకు వచ్చేసరికి అసలు అమాయకురాల్లాగా అదొక రకంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది. హౌస్లో ఉన్నప్పుడేమో ఎట్లా పడితే అట్లా, నోటికి ఇంకా తాళం వేయలేము అనమాట. ఎలా పడితే అలా. హౌస్లో ఒక రకంగా, నాగార్జున గారు ముందు ఒక రకంగా. అంటే చూస్తుంటే మనకి ఆయన ముందు కొంచెం నటిస్తుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్లా ఇద్దరిని లేచి ఇంకా క్యారెక్టర్ లెస్ అంటే ఏందమ్మా, దాని అర్థం ఏందో చెప్పు అని చెప్పి అడగటం జరిగింది ప్రేరణనే. అప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఆమె చెప్పే మాటలు ఒక రకంగా ఉంటే తర్వాత మనకి ఫుటేజ్ చూపించినప్పుడు ఆమె యాటిట్యూడ్ ఇంకో రకంగా ఉంటుంది. అక్కడ ఏమిలా ఆ ఫుటేజ్లో ఏముంటుంది, ఆ ఎగ్స్ జరిగే ఆ టాస్క్లో సీత పట్టుకొని ఉంటుంది. అంటే పోనీయకుండా ఆ ఎగ్గులు తీసుకోబోతుందేమో పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకున్నప్పుడు కాళ్ళతోటి నెడుతుంటే కాళ్ళతోటి వద్దు అని చెప్పి ప్రేరణ కాళ్ళతో అంటున్నా వద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తరుణంలో విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి విడిపించడానికి తన వంతుగా, ఎందుకంటే విష్ణుప్రియ అలాగే సీత ఇద్దరు ఒక క్లాన్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి డిఫైన్ చేసుకోవటం కరెక్ట్ అనే చెప్పొచ్చు. డిఫైన్ పట్టుకోగానే ఆమె ఏంటంటే నన్ను కొట్టడానికి వచ్చింది రాక్షసి అని చెప్పి కోపంతో పోవే అని అరుచుకుంటా క్యారెక్టర్ లెస్ అని చెప్పి గవకు నోరు జారిద్ది. క్యారెక్టర్ లెస్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ బట్టి నువ్వు పెద్ద పతివ్రత అని చెప్పి విష్ణుప్రియ కూడా అనేసిద్ది అనమాట. ఇప్పుడు ఏమో క్యారెక్టర్ లెస్, ఏమో పతివ్రత ఇలా అన్నారు కదా. ఇంకా ఇద్దరికి చెప్తారు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, కేవలం ఒక ఆ గుడ్డు వల్లే వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ స్టోర్ రూమ్లో ఉన్నాయమ్మా అవి తీసుకొని రా అని చెప్పి తీసుకొస్తా. అక్కడ చూస్తే 5 గుడ్లు ఉంటాయి. ఆ 5 గుడ్లు ఉనికి విష్ణుప్రియ తినేసేయని చెప్పి 5 గుడ్లు ఒకటి తింటుంది అన్నమాట. సరే మణికంఠను వాటర్ తెమ్మంటారు. మణికంఠ వాటర్ తీసుకొస్తారు. వాటర్ తెచ్చిన తర్వాత విష్ణుప్రియ తాగేస్తుంది అన్నమాట. తర్వాత మిగిలిన నువ్వు తినేసే అని చెప్పి ప్రేరణ అని చెప్తే, సార్ ఇది తినలేను సార్, ఒకటి తింటాను సార్ అని చెప్పి ఒకటి తినేసింది. సరే కూర్చుంటారు. తర్వాత విష్ణుప్రియ కూడా చెప్తారు నాగార్జున గారు, ఆల్రెడీ ఇంతకుముందు పుణ్యశ్రీ అన్నావు, ఇప్పుడు పతివ్రత అంటున్నావు, మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి మాటలు రిపీట్ కాకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తారన్నమాట. అంతటితోటి వాళ్ళు కూడా అయిపోతాయి. తర్వాత నిఖిల్ని లేపుతారన్నమాట. ఎవరు బాగా ఆడారు ఎగ్గు టెస్ట్లో అని చెప్పి నిఖిల్ని అడిగితే నిఖిల్ ఇంకా ఎవరు పేరులో చెప్తారు, సీత నాయనిక వీళ్ళు బాగా ఆడారని చెప్పి. మరి వీళ్ళు బాగా ఆడితే ఆ రెడ్ గుడ్డు ఎందుకు సోనియాకి ఇచ్చావు అని చెప్పి అడుగుతారన్నమాట. అయితే అతను కారణం ఏదో చెప్తాడు. ఆ కారణం చెప్పే విధానం కూడా మనకి ఏదో కరెక్ట్ అనిపించదు ఆయన చెప్పేది. ఇప్పుడు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఇస్తే వాళ్ళ మీద మనం గెలుపుతామో లేదా అని మన గురించి మనకు తెలిసింది. మనకంటే బాగా తక్కువ ఆడతారు అనుకున్న వాళ్ళకి ఇస్తే ఇంకా మనం ఫైట్ చేసేది ఏముంటుంది వాళ్ళతోటి, మనకంటే బాగా ఆడరు అనుకున్నప్పుడు వాళ్ళతోటి ఇంక ఫైట్ చేసేది ఏముంటుంది, అంతే కదా. ఆ ఉద్దేశంతో నాగార్జున గారు అడగటం జరిగింది. తర్వాత సోనియాని లేపాను, ఎగ్గు తీసుకోవటం కాదమ్మా, మళ్ళీ మాట కూడా ఆడుతున్నావు, నేను నీ మీద గెలవలేనా అనే కదరా నువ్వు నాకు ఎగ్ ఇచ్చింది అని చెప్పి అంటున్నావు,
అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లాగా అని చెప్పి ఆమె అట్లా అంటం జరిగింది. ఇట్లా అందరి గురించి ఒక్కొక్కరి గురించి ఒకరు. పృథ్వీ గురించి నీకు ఆల్రెడీ చెప్పా, పృథ్వీ లాస్ట్ టైము నోరు జారుతా ఉన్నావు, అది చూసుకో. మళ్ళీ ఈ వారం కూడా నోరు జారావు, అట్లా చేయటం కరెక్ట్ కాదు. ఈసారి కనుక అదే రిపీట్ అయితే అని మళ్ళీ రెడ్ కార్డ్ తీసి ఇదిగో ఇది యూజ్ చేసి బయటికి పంపించడం జరిగింది అని చెప్పి అతను కూడా హెచ్చరిస్తారు. అంటే అతను కొన్ని పదాలు బూతులు మాట్లాడుతున్నాడు సడన్గా, అంటే కోపంలో కావచ్చు ఏదైనా కావచ్చు బూతులు అంటా ఉంటాయి. చూసే వాళ్ళకి పెట్టుకుంటారు. పొద్దుగులు వీళ్ళు బీప్ కటింగ్ చేయలేరు కదా, బీప్ అని చెప్పి చేయలేరు కదా, అందుకని చెప్పి ఆ మాట చెప్పడం జరిగిందనమాట. అది కూడా అతను తీసుకుంటే ముందుకెళ్ళొచ్చు అతని గేమ్ పరంగా అయితే. బాగా ఆడతాడు, కాదట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ టంగ్ స్లిప్ అవుతారు, అదేంటంటే చూడటానికి బెట్టుకుంటుంది అనమాట అతని గురించి. తర్వాత నిఖిల్ లేపి నిఖిల్కి కంగ్రాట్ చెప్తారు అనమాట. అంటే వరుసగా మూడు సార్లు చీఫ్ అయ్యాడు అనమాట, మామూలు విషయం కాదు. వరుసగా అంటే హ్యాట్రిక్. అతని ఎఫర్ట్ కూడా అట్లాగే గేమ్లో ఉంది. అతని ఎఫర్ట్ కూడా చూపించటం, అతను ఆడే విధానం కానీ అసలు ఏదైనా కానీ గేమ్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాడు. చూస్తూ ఉంటే ఇదే కంటిన్యూ అవుతూ పోతే ఇంకా తిరుగులేదనమాట. నిఖిల్ని కొట్టేవాళ్ళే లేరు. టాప్ 1లోకి వెళ్ళిపోవచ్చు, టాప్ 5లో ఉంటా. అంటే 1 అని చెప్పలేను కానీ ఏ మూమెంట్లో ఎవరు ఎట్లా ముందుకు వచ్చారు, టాప్ 5లో అయితే గట్టిగా ఉంటాడని నాకు అనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసరికి మణికంఠ అనమాట. మణికంఠ చేసిన తప్పులు, మణికంఠకి అలాగే ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇస్తాడు. ఏంటంటే ఆ దోశ వేసే విధానం ఉంది చూసారా, ఆ విషయం గురించి మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆమె ఇట్లా బిహేవ్ చేసింది, అది నాకు కరెక్ట్ అనిపించలేదని చెప్తా ఉంటారు అన్నమాట. అయితే మణికంఠ వాళ్ళిద్దరి మధ్య ఉండటం అనేది అతనికి పెద్ద ఇది వచ్చేసింది. ఇప్పుడు టోటల్గా చూస్తే ఇతను మైనస్ అయిపోయాడు. అబ్బా వాళ్ళు అంటే నువ్వు ఆ గేమ్ ఆడటానికి వచ్చావు కదా, ఆ గేమ్ పరంగా ఉండు, ఇట్లా ఏదో పెద్ద తరహాగా సలహాలు ఇవ్వటం ఇవన్నీ ఎందుకు నీకు ఇద్దరి మధ్యన. అయినా నువ్వు ఉన్నది ఏ క్లాన్కి సంబంధించి, నువ్వు ఎవరి క్లాన్వి, ప్రేరణ వాళ్ళ క్లానే కదా, నువ్వు సపోర్ట్ చేస్తుంది ఎవరికి, విష్ణుప్రియ వాళ్ళ క్లాన్కి. ఎందుకు అట్లా, నీ క్లాన్కి నువ్వు సపోర్ట్ చేయాలి, ఏదంటే చీఫ్తో మాట్లాడుకోవాలా, నువ్వు అట్లా చేయకూడదని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది. ఈ దోశ అనే క్లారిఫికేషన్ కూడా ఇస్తారన్నమాట వీడియో వేసి. ఆ వీడియోలో చూస్తే మనకి విష్ణుప్రియ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, విష్ణుప్రియ ఇట్లా గట్టిగా అట్లా వేసింది, ఏదో జైల్లో ఇసిరేసినట్టు వేసింది, అట్లా వేసిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చూస్తే మనకి అట్లా అయితే లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను గమనించి చెప్పాను అనమాట, ఆ వీడియోలో కూడా అట్లా లేదు. అట్లా నాగార్జున గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తారు. అందరు ఆ వీడియో చూపించి ఒక్కొక్కరిని అడుగుతారు ఎట్లా ఉంది, అందరూ చూస్తే అది నార్మల్గా వేసినట్టే ఉంది, దానికి అంత ఇది చేయాల్సిన అవసరం లేదు కదా విష్ణుప్రియ అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇస్తారు ఇద్దరికి. అంటే ఏది తప్పు జరుగుతుంది అనేది వాళ్ళకి క్లారిటీ లేనప్పుడు ఇలా వీడియోలు వేసి చూపించడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఇస్తే ఎవరి తప్పు ఎవరిది రాంగ్ అనేది, ఎవరిది కరెక్ట్ అనేది తెలిసిద్ది. దాన్ని బట్టి వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడటానికి హౌస్లో ఎట్లా ఉందంటే ప్రేరణనే తప్పు చేసింది, కావాలనే దోశ అట్లా వేసింది అని చెప్పి అందరూ అనుకునే సిచ్యువేషన్. అది కూడా మణికంఠ కూడా దానికి కొంచెం బలం చేకూర్చేటట్టు ఉన్నాయి అతని మాటలు కూడా. అంటే విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఏమనుకుంటారంటే ప్రేరణ అట్లా చేసింది కావాలని నిజంగానే అన్న ఇదిలోకి వెళ్ళిపోతారు. అంటే హౌస్ మేట్స్ దృష్టిలో ప్రేరణ ఒక ఇదిలాగా ఉండిపోద్ది కదా. ఇట్లాంటి వీడియోలు చూపించడం వల్ల ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్, అంటే వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కరెక్ట్ చేసుకునే, నెక్స్ట్ టైము మేము తప్పు చేయకూడదు కరెక్ట్గా ఉండాలి అనే ఒక ఇదిలో ఉంటారనమాట. అందుకని ఆ వీడియోలు చూపించడం అనేది కరెక్ట్ అనే నాకు అనిపించింది. ఓకేనా, ఇట్లా జరుగుతున్న తరంలో ఇతన్ని లేపి 3 సార్లు నీకు ఇంకా పోటీగా ఎవరు వస్తారో వరుసగా నువ్వు చీఫ్ అయ్యావు కదా అని చెప్పి అంటం జరిగింది. ఈరోజు ఇట్లా జరిగిందనమాట. అయితే ఇక్కడ నబీల్ గురించి అయితే ఏం చెప్పలే ఈ వారంలో. నబీల్ గురించి అయితే
ఆదిత్య గారు అయితే పర్లేదు కొంచెం బాగానే ఆడుతున్నావు, అయితే పెద్దరికం మాటలు చెప్పే ఇదిలో మాటలు చెప్తా ఉన్నావు, ఆ మాటలు చెప్పే ఇదే తగ్గించి దాన్ని కొంచెం గేమ్లో తీసుకోరా అని చెప్పి ఆదిత్య గారు ఆయనకు కూడా ఒక సలహా ఇస్తారనమాట. ఇట్లా అయితే ఇక్కడ యష్మి గురించి కూడా చెప్పాల ఈరోజు. యష్మి గురించి కానీ అంటే ఆ లేడీస్ అందరిని లేపి బాగా ఆడారని చెప్పారే కానీ నబీల్ గురించి చెప్పలేదు, విష్ణుప్రియ గురించి, నబీల్ గురించి, యష్మి గురించి చెప్పలేదు. తర్వాత మణికంఠ అని కన్ఫ్యూజన్ రూమ్లోకి తీసుకెళ్తారు అనమాట. కన్ఫ్యూజన్లో రమ్మంటారు. వెళ్ళిన తర్వాత అతను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఇదే విషయం అందరికీ చూపించినట్టయితే ఎవరికి వాళ్ళు ఎలర్ట్ అయ్యేవాళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఇప్పుడు నిఖిల్ సోనియా హగ్ చేసుకోవటం, పృథ్వీ హగ్ చేసుకోవటం సోనియాని, ఇట్లా జరుగుతూ ఉంది కదా. అయితే ఇది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు హగ్ చేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ యష్మికి అది కంఫర్ట్ అనిపించాల, అతను హగ్ చేసుకోవటం అట్లా. అది ఏంటంటే యష్మి వల్ల కాదు అతను అట్లా చేయటం అనేది. అది బయటపడతా ఉంది, వేరే మిగతా హౌస్మేట్స్ దగ్గర బయటపడతా ఉందన్నమాట. అది ఆ విషయం కూడా మనకు చూపిస్తారు. యాక్చువల్గా అట్లా చేయకూడదు. ఏదో ఒకసారి వచ్చావు హగ్ చేసుకో, మళ్ళీ పొద్దు ఏంటంటే ఇంకా హగ్గు కోసమే వచ్చినట్టు ఉంది అక్కడ చూస్తుంటే సిచ్యువేషన్. కావాలనే హగ్ చేసుకో, అక్కడ నీ ఇంటెన్షన్ ఏంది, నువ్వు చెప్పాలనుకున్నావు మామూలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు హగ్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు కదా. చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒకసారి అయితే ఓకే, పదే అట్లా చేస్తూ ఉంటే ఇటు కావాలని అట్లా చేస్తున్నాడు, హగ్గు కోసం చేస్తున్నాడు అని అనిపించింది. చూసే వాళ్ళకి కూడా అట్లాగే ఉంటుంది అనమాట. యష్మి కూడా చాలా ఆ విషయంలో చాలా బాధపడతా ఉంటుంది. ఇంకనైనా మనకంట అది మార్చుకొని అలాంటి వాటికి దూరంగా ఉండి గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. నాగార్జున గారు కూడా అదే చెప్పారు, అట్లాంటి రిపీట్ అవ్వద్దు, అలాంటి మళ్ళీ రిపీట్ అయితే లేడీస్ కనుక ఏదైనా హర్ట్ అయ్యే విధంగా ఉంటే బయటకు పంపించేస్తారని అతనికి కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క తరహాలో వాళ్ళకి తగ్గట్టుగా సారు నాగార్జున సార్ షంటింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ఈరోజు ఇంతవరకే చూపించారు. నెక్స్ట్ వీడియోలో మరి ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఈరోజు అందరికీ వార్నింగ్ ఇచ్చి అట్లా చేయటం జరిగింది కదా. ఈ సండే వచ్చేసరికి ఏమైంది అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అట్లా ఏదైనా గేమ్స్ పెట్టి ఇంకా ఆడిస్తూ ఉంటారు ఇప్పట్లాగా. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.